హాయ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షియేట్ యాప్లో ఇలా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షియేట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పైన న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ ఫోటోని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో డ్యూరేషన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది చూడండి 18 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అయింది. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి పైన మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మీరు బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెమో అనేసి ఉంది కదా, సో నేను కనుక ఆ మెమో అనే బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ పైన మనకు స్టైల్ అనేసి ఉంటుంది చూడండి. సో ఆ స్టైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే అందులో మనకు బ్లర్ అనే ఎఫెక్ట్ వస్తుంది. ఆ బ్లర్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని వాల్యూలో 90% ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ బ్లర్ ఎఫెక్ట్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లర్ అయిపోతుంది. తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనం ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకుందాం. సో పైన ఆప్షన్స్లో మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని వస్తుంది కదా, మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియో క్లిప్కున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. సో విధంగా నేనైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. సో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక వైట్ని స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో దీన్ని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుని చూడండి మనకి ఇలా గ్రీన్ స్క్రీన్ దీనికి యాడ్ అవుతుంది. సో పైన ఆప్షన్స్లో మనకు స్పీడ్ అనే ఆప్షన్ చూడండి, ఆ స్పీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు ఆ గ్రీన్ స్క్రీన్ కొంచెం స్లోగా రావాలంటే కనుక ఇలా స్లో మోడ్లో పెట్టుకుంటే చూడండి మనకి ఇలా కొంచెం స్లోగా అయితే వస్తూ ఉంటాయి. సో క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి మళ్ళీ. సో క్లిక్ చేసుకున్నాక పైన మనకు కట్అవుట్ అనేసి ఉంది కదా, ఆ కట్అవుట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ క్రోమా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని స్ట్రెంత్ ఇలా ఫుల్గా 100 ఇచ్చేసుకొని షాడో వచ్చేసి ఒక 70 అలా ఇచ్చేసుకోండి. సో నేను ఒక 71 అలా ఇచ్చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ రెడ్ కలర్ మొత్తం కూడా అరేంజ్ అయిపోతుంది చూడండి. సో విధంగా మనం చూడండి రెడ్ కలర్ మొత్తం కూడా అరేంజ్ చేసాం. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మనం వీడియో పైన ఫొటోస్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదా, మీకు ఎన్ని లిరిక్స్ తర్వాత ఫోటో చేంజ్ అవ్వాలి, నేను ఒక సాంగ్లో 3 లిరిక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటో అనేది మారాలనేసి నేను అనుకుంటున్నాను. అందుకే మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఫస్ట్ వచ్చే 3 లిరిక్స్ కూడా ఒకటే ఫోటో రావాలనుకుంటున్నాను. సో అందుకే థర్డ్ లిరిక్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది నాకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఇక్కడ 4.3 కాడ ఎండ్ అయిపోతుంది థర్డ్ లిరిక్. సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని పిఐపి అనే ఆప్షన్లో మనం యాడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ని ఎగ్జాక్ట్గా థర్డ్ లిరిక్ ఎండ్ అయ్యే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు 3 లిరిక్స్ కూడా ఎగ్జాక్ట్గా ఆడికి వచ్చేసి ఫోటో అనేది ఆఫ్ అయిపోతుంది. సేమ్ ఇదే గ్రీన్ స్క్రీన్ మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకున్నాక సో నెక్స్ట్ వచ్చే మళ్ళీ థర్డ్ లిరిక్స్ వస్తూ ఉంటాయి కదా, సో నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్ అంటే 6th లిరిక్ అన్నట్టు. సో సాంగ్లో మనకు ఆ 6th లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సో నాకు 6th లిరిక్ చూడండి ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి. సో ఆ గ్రీన్ స్క్రీన్ని అక్కడ వరకు చూడండి ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు చూడండి సో ఆ గ్రీన్ స్క్రీన్ వరకు కూడా నెక్స్ట్ అంటే 6th లిరిక్ వరకు కూడా సెకండ్ ఫోటో వస్తూ ఉంటుంది. సేమ్ దీన్నే డూప్లికేట్ చేసుకొని నెక్స్ట్ వస్తే 3 లిరిక్స్ అంటే 9th లిరిక్స్ అన్నట్టు. సో 9th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇలా గ్రీన్ స్క్రీన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా 3 లిరిక్స్గా గ్రీన్ స్క్రీన్ని యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఇంతవరకు. సో ఫస్ట్ ఇలా గ్రీన్ స్క్రీన్ని యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి టోటల్గా బ్యాక్ వచ్చేసుకొని దీన్ని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. సో డ్రాఫ్ట్లో పెట్టుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియోని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్లో 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత డ్యూరేషన్ అనే ఆప్షన్లో
పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇందాక ఎన్ని సెకండ్లు ఇచ్చారు అక్కడ సేమ్ అన్ని సెకండ్లు ఇక్కడ కూడా ఎంటర్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ అవుతుంది. తర్వాత వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పి అయిపోయిన ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందాక మనం సేవ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్లో అప్లై చేసుకుని చూడండి. మనం ఇందాక యాడ్ చేసుకుంది గ్రీన్ స్క్రీన్ కదా, సో ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ప్లస్ పి అయిపోయిన ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు ఫస్ట్ ఏ ఫోటో మీకు రావాలో పైన సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఆ గ్రీన్ స్క్రీన్ ఎక్కడ వరకు ఉంటుంది, ఫస్ట్ వచ్చే 3 లీక్స్ వరకు కూడా గ్రీన్ స్క్రీన్ ఉంటుంది కదా, సో అక్కడ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో మనకు బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ ఎక్కడ ఎండ్ అవుతుంది కాన్ చెక్ చేసుకొని ఇలా ఫోటో కొద్ది కింది కనుక్కొని మనకు చూడండి గ్రీన్ స్క్రీన్ ఎక్కడ ఎండ్ అయిపోతుంది, ఇక్కడ 4.3 కన్నా కదా, సో ఆ ఫోటోని కూడా ఎగ్జాక్ట్గా 4.3 కన్నా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాతకి సో ఆ ఫోటోని ఎగ్జాక్ట్గా ఆ గ్రీన్ కలర్ కనపడకుండా ఇలా పైన యాడ్ చేసుకోవాలి. ఇలా పైన యాడ్ చేసుకున్న తర్వాతకి మనం యాడ్ చేసుకున్న ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోని క్లిక్ చేసుకుంటే గ్రీన్ స్క్రీన్ వీడియో పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చిన తర్వాతకి కట్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని క్రోమాకీ అనే ఆప్షన్లో అలా గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా స్ట్రెంత్ ఒక 100 ఇచ్చేసుకొని షాడోని ఒక చూడండి ఒక 70 అలా ఇచ్చేసుకుంటే మనకు ఆ గ్రీన్ స్క్రీన్ మొత్తం కూడా అరేంజ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్లో ఉన్న మన ఫోటో కనపడుతుంది చూడండి. ఇలా మనకు యానిమేషన్ అయితే కనుక ఫస్ట్ ఫోటో రివీల్ అయితే అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఫోటో వస్తుంది చూడండి. సో ఈ ఫోటో మనకి ఎక్కడ ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా అక్కడ వైట్ నుంచి చేసుకొని సో నెక్స్ట్ మనం ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఆ ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ నుంచి చేసుకొని మళ్ళీ సేమ్ పి అయిపోయిన ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు సెకండ్ ఫోటో ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని చూడండి. సో ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. సో మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ గ్రీన్ స్క్రీన్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ లేదు మనం ఎరేజ్ చేసాం కాబట్టి బ్లాక్ అవపడుతుంది. సో ఆ బ్లాక్ స్క్రీన్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది, సో ఆ బ్లాక్ స్క్రీన్ వరకు ఈ సెకండ్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో మనకు అక్కడ వరకు అయితే వస్తుంది. సో ఆ బ్లాక్ స్క్రీన్ కనపడకుండా ఫోటోని ఎగ్జాక్ట్గా ఇలా జూమ్ చేసుకొని ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ని క్లిక్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్లో ఇన్సర్ట్ అయిపోతుంది చూడండి. ఇలా సెకండ్ ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు సెకండ్ ఫోటో ఎండ్ అయిన కాడ మన థర్డ్ ఫోటో ఫోర్త్ ఫోటో ఇలా ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో విధంగా ఎంటర్ చేసుకున్నాక నెక్స్ట్ మనకు కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ని మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కనుక ఇక్కడ ఎల్లో కలర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ మీరైతే కనుక యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక షాడో వచ్చేసి బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫాంట్ వచ్చేసి ఇక్కడ సో నేను మీకు ఫాంట్ లింక్ ఇస్తాను. సో నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో యానిమేషన్ అనే ఆప్షన్లో మీకు ఆ లిరిక్ ఏ యానిమేషన్లో రావాలి నేనైతే చూడండి ఇలా సో ఈ యొక్క యానిమేషన్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. పైన స్కేల్ కూడా ఫుల్గా ఇచ్చేసుకోండి. అవుట్ వచ్చేసి ఫేడ్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఆ లిరిక్ మనకి ఎక్కడ కావాలి నేనైతే కనుక ఇలా కింద అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో మీకు జూమ్ ఎంత కావాలనుకుంటే అంతైతే యాడ్ చేసి చూడండి. మనకి ఇలా ఫస్ట్ లిరిక్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. మరి మనకు సాంగ్లో ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, నాకు ఫస్ట్ లిరిక్ చూడండి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అక్కడ ఆ లిరిక్ని అలా కట్ చేస్తే చూడండి ఎగ్జాక్ట్గా నాకు ఇలా ఫస్ట్ లిరిక్ అనేది ఇలా కట్ అయిపోయింది. సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తే చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో మన సాంగ్లో మనకు ఆ సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సో ఎండ్ ఇక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని అక్కడ కట్ చేసుకుంటే సెకండ్ లిరిక్ కూడా కట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ లిరిక్ని కూడా డూప్లికేట్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అవుతుంది. మరి ఆ థర్డ్ లిరిక్ మనకు సాంగ్లో ఎక్కడి వరకు వస్తుంది, సో అక్కడ వైట్ అని చేసుకుని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే సో థర్డ్ లిరిక్ కూడా అక్కడ వరకు అయితే వస్తూ ఉంటుంది. సాంగ్లో మనకు థర్డ్ లిరిక్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు లిరిక్ కూడా రావాలండి, అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. మనకు థర్డ్ లిరిక్ కానీ కదా ఫోటో కూడా చేంజ్ అయ్యేది చూడండి ఎగ్జాక్ట్గా ఫోటో కూడా థర్డ్ లిరిక్ ఎండ్ అయ్యి కానీ ఫోటో కూడా చేంజ్ అవుతుంది, అలా చేంజ్ అవ్వాలన్నట్టు. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలాగే అన్ని లిరిక్స్ కూడా సేమ్ ప్రాసెస్లో క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ ఇమోజీస్ అనే ఆప్షన్లో నేను ఇలా కొన్ని ఇమోజీస్ యాడ్ చేశాను 3 ఇమోజీస్ ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా జూమ్ తక్కువ చేసుకొని ఇలా లిరిక్స్ కింద కొద్దిగా యానిమేషన్గా బాగుంటుంది చూడడానికి.
ఇలా లిరిక్స్ కింద ఇలా ఇమోజీస్ అయితే కనుక యాడ్ చేసుకోండి, చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా ఎండ్ వరకు కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకుని చూడండి, మనకు మొత్తం వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. సో చూసుకున్న తర్వాతకి పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని మీరు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ చేసుకోవాలి. సో నేను కనుక డైరెక్ట్గా సేవ్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేస్తున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ని ఫాలో